హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఐఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఏపీఎస్సి గ్రూప్ 2కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆల్రెడీ మనం 5 MCQ సిరీస్ స్టార్ట్ చేసామన్నమాట. అంటే అకార్డింగ్ టు ద గివెన్ ఏపీఎస్సి గ్రూప్ 2 సిలబస్ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ సొసైటీ తీసుకున్నాం అనుకోండి. ఫ్యామిలీ రిలేటెడ్గా మనకి క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు అనేది మనకి స్టార్ట్ అయింది. తర్వాత మ్యారేజ్ ఇవన్నీ కూడా వరుస పెట్టి వస్తున్నాయి అనమాట. సిమిలర్లీ మనకి జాగ్రఫీ స్టార్ట్ అయింది, దాని తర్వాత ఇండియన్ హిస్టరీ కూడా స్టార్ట్ అయింది. కాబట్టి ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా మెంటల్ ఎబిలిటీ అడుగుతున్నారు. అండ్ వన్ మోర్ స్టూడెంట్ లైక్ ప్రదీప్ కూడా అడిగారు, సార్ ఇవన్నీ కొత్తగా ఉన్నాయి, లైక్ లాజికల్ రీజనింగ్ సెక్షన్ అనేది. ఈ మెంటల్ ఎబిలిటీ అండ్ బేసిక్ న్యూమరసీ అనేది ఆల్రెడీ అందరికి కూడా తెలిసిందే. ఇది కూడా ఒకసారి వీడియో చేస్తే అందరికి హెల్ప్ అవుద్ది అని చెప్పేసి అన్నారు. సో ఈ వీడియోలో మనము స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ రిలేటెడ్గా క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసుకోబోతున్నాము. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ అంటే ఎలా ఉంటుంది, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్కి డిఫరెన్స్ ఏంటి, స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్కి డిఫరెన్స్ ఏంటి, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి డిఫరెన్స్ ఏంటో తెలిస్తేనే మీరు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ఆన్సర్ చేయగలరు అనమాట. సో లెట్స్ బిగిన్. ఎస్, సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి స్టేట్మెంట్ అంటే ఏంటి అంటే, మనకి ఆథర్ అంటే ఎవరైతే క్వశ్చన్ పేపర్ సెట్టర్ ఉంటారో వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తారనమాట. ఆ స్టేట్మెంట్లో ఏమేమి ఉండొచ్చు అంటే, ఒక అడ్వర్టైజ్మెంట్ ఉండొచ్చు, లేదా ఎనీథింగ్ అనమాట రిలేటెడ్ టు మనకి బయట సొసైటీలో జరిగే ఇష్యూస్ ఉండొచ్చు, ఇంకేదైనా ఒక స్టేట్మెంట్లో ఏదైనా ఇంక్లూడ్ అయి ఉండొచ్చు అనమాట. బట్ ఇక్కడ ద మెయిన్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎవరైతే ఆథర్ ఈ స్టేట్మెంట్ ఇస్తున్నారో హీ ఆల్వేస్ బిలీవ్స్ దట్ ద స్టేట్మెంట్ వుడ్ బి ట్రూ అని. అంటే ఆ స్టేట్మెంట్ ఎప్పుడు ట్రూ అని భావించి ఆయన ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, గ్రేట్ వాల్ ఈజ్ ఇన్ చైనా, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా ఈజ్ ఇన్ ఇండియా అన్నారనుకోండి, మనం ఇండియాలో ఉందన్నట్టే వెళ్ళాలన్నమాట. అంటే ఆ స్టేట్మెంట్కి తగ్గట్టుగా మనము యాక్షన్స్ అనేవి తీసుకోవాలి. ఇట్ మే బి అజంప్షన్స్ కానివ్వండి, కన్క్లూజన్స్ కానివ్వండి, కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏదైనా కానీ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా మనం చూసుకోవాలన్నమాట. ఓకేనా? సో దీన్ని మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుందాము. క్వశ్చన్లో ఏమన్నారు, దట్ మీన్స్ స్టేట్మెంట్లో ఏమన్నారు, ప్లీజ్ నోట్ దట్ ద కంపెనీ విల్ ప్రొవైడ్ అకామిడేషన్ టు ఓన్లీ అవుట్ సైడ్ క్యాండిడేట్స్ ఇఫ్ సెలెక్టెడ్ ఏ కండిషన్ ఇన్ అన్ అడ్వర్టైజ్మెంట్. సో మనకి ఇది అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ అనమాట. ఓకేనా? సో స్టేట్మెంట్ అనేది మనం చదువుకున్నాము. ఎజంప్షన్స్ అంటే ఏంటి ఇక్కడ మనకి అంటే, మనం ఊహించుకోవడం అనమాట. ఊహించుకోవడం అంటే మన జనరల్ నాలెడ్జ్ తీసుకొచ్చి ఊహించుకోవడం కాదు ఇక్కడ. ఓకేనా? ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా ఎలా ఊహించుకోవాలి అనేది ఇక్కడ కీవర్డ్ అనమాట మనకి. ఓకేనా? ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా మనకు చెప్తున్నారు ఏమని. మీరు ఒకసారి ఆన్సర్ మీకు తెలిస్తే ట్రై చేయండి, కింద కమెంట్ సెక్షన్లో ట్రై చేయండి. ఎజంప్షన్స్ ఏమన్నారు, ద లోకల్ క్యాండిడేట్స్ వుడ్ బి హ్యావింగ్ సమ్ అదర్ అరేంజ్మెంట్ ఫర్ స్టే అన్నారు, అండ్ ద కంపెనీ ప్లాన్స్ టు సెలెక్ట్ ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పేసి అన్నారు. సో మీరు స్టేట్మెంట్ కరెక్ట్గా చదివారనుకోండి, ఇక్కడ ఉన్న ఎజంప్షన్స్ అంటే ఇక్కడున్న ఊహలు ఏవైతే ఉన్నాయో, మీరు అనుకునే లేదా ఊహించుకునేది ఏదైతే ఉందో స్టేట్మెంట్లో, అది కరెక్టా కాదా అని తెలుస్తుంది అనమాట. ఎలాగా, అజంప్షన్ 1 ఒక్కటే ఒకవేళ ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం కరెక్ట్ అనుకోండి, ఆన్సర్ ఏముంటుంది, ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్ అన్నాడు. ఇంప్లిసిట్ అంటే ఇంక్లూడ్ అయింది అని చెప్పేసి. 2 చూసుకున్నట్లయితే ఓన్లీ అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్ అన్నాడు. లేదా ఐదర్ 1 ఆర్ 2 అంటే అయితే ఒకటి లేదా 2 ఇంప్లిసిట్ అని చెప్పేసి అన్నారు. డి వచ్చేసి నైదర్ 1 ఆర్ 2 అంటే ఒకటి కాదు 2 కాదు, ఈ 2 కూడా ఇంప్లిసిట్ కాలేదన్నారు. అండ్ ఈ వచ్చేసి బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్ అనమాట. ఓకేనా? సో దీని ఆన్సర్ ఏమనుకుంటున్నారు మీరు? దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అనమాట. ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్. ఎందుకు అంటే ఇక్కడ చూడండి, ఈ నోట్లో, ఈ అడ్వర్టైజ్మెంట్లో ఇచ్చిన ఒక నోట్లో ఏం చెప్పారు మనకి, ద కంపెనీ విల్ ప్రొవైడ్ అకామిడేషన్ టు ఓన్లీ అవుట్ సైడ్ క్యాండిడేట్స్ అన్నారు. ఓకేనా? అంటే లోకల్స్కి కాకోకుండా అవుట్ సైడర్స్కి మాత్రమే మేము అకామిడేషన్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక్కడ క్లియర్గా ఏం చెప్పుకోవచ్చు మనం, ద లోకల్ క్యాండిడేట్స్ వుడ్ బి హ్యావింగ్ సమ్ అదర్ అరేంజ్మెంట్ ఫర్ దే స్టే. అంటే ఆల్రెడీ లోకల్లో ఏదో ఒక అరేంజ్మెంట్, ఇక్కడ వాళ్ళు లోకల్ వాళ్ళకి ఓన్ హౌసెస్ ఉంటాయని చెప్పలేదు. ఓన్ హౌసెస్ ఉంటాయంటే అజంప్షన్ అనేది రాంగ్ అవుతుంది అనమాట. వాళ్ళు అందుకే తెలివిగా ఏం చెప్పారు, ద లోకల్ క్యాండిడేట్స్ వుడ్ బి హ్యావింగ్ సమ్ అదర్ అరేంజ్మెంట్. ఎందుకంటే లోకల్ క్యాండిడేట్ అంటేనే దాని అర్థం ఏంటి, వాడు లోకల్లో రెంటెడ్ హౌస్లోనో, లేకపోతే ఇంకెక్కడన్నానో, లేకపోతే ఫ్రెండ్స్ రూమ్లోనో, లేకపోతే ఓన్ హౌస్ ఉందని చెప్పేసి అర్థం. సో ఇక్కడ ద కంపెనీ ప్లాన్స్ టు సెలెక్ట్ ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ అన్నారు. మరి అడ్వర్టైజ్మెంట్లో క్లియర్గా చెప్పారు కదండి, మేము అవుట్ సైడర్స్ని కూడా సెలెక్ట్ చేస్తాము, బట్ అకామిడేషన్ అనేది అవుట్ సైడర్స్కే ఇస్తామంటే దాని అర్థం ఏంటి, అవుట్ సైడర్స్ని సెలెక్ట్ చేస్తున్నట్టు ఓన్లీ లోకల్ వాళ్ళని ఓన్లీ లోకల్ వాళ్ళని అయితే సెలెక్ట్ చేయట్లేదు అని చెప్పేసే కదా అర్థం. సో ఇలాగ మనము ఎజంప్షన్స్ అనేవి గివెన్ స్టేట్మెంట్లో నుంచి మనం తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
సో నెక్స్ట్ క్వశ్చన్స్ అన్ని కూడా మీరు ట్రై చేయండి. సో ఈ స్టేట్మెంట్ చూడండి, అనేబుల్ టు మేనేజ్ విత్ ద ప్రెజెంట్ శాలరీ అరుణ్ హ్యాస్ డిసైడెడ్ టు జాయిన్ అనదర్ కంపెనీ. ఓకేనా, అంటే ఇక్కడ ప్రెజెంట్ ఏదైతే శాలరీ వస్తుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30,000 వస్తుంది అనుకుందాం అరుణ్కి శాలరీ. ఆ 30,000 శాలరీ అనేది నాకు సరిపోవట్లేదు, అంటే అరుణ్కి సరిపోవట్లేదు కాబట్టి అరుణ్ హ్యాస్ డిసైడెడ్ టు జాయిన్ అనదర్ కంపెనీ, అరుణ్ వేరే కంపెనీ జాయిన్ అవుదామని చెప్పేసి డిసైడ్ అయ్యాడంట. సో ఇక్కడ సాధారణంగా మీరు ఒకసారి ఫస్ట్ ఆన్సర్ ట్రై చేయండి. ఎజంప్షన్స్ వచ్చేసి ద న్యూ కంపెనీ హ్యాస్ బెటర్ వర్క్ ఎన్వైరన్మెంట్, ద ప్రెజెంట్ సాలరీ ఇస్ నాట్ సఫిషియంట్ ఫర్ అరుణ్, ద న్యూ కంపెనీ ఆఫర్స్ హై సాలరీ టు ఆల్ ఇట్స్ ఎంప్లాయీస్ అని చెప్పేసి అన్నారు. ఓకేనా, సో దీని ఆన్సర్ మీరు ట్రై చేస్తే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. చాలామంది బిగినర్స్ నాకు తెలిసి ఈ క్వశ్చన్ మిస్టేక్ చేసి ఉంటారు. ఎందుకు మిస్టేక్ చేశారో చెప్తాను. ఇక్కడ మనకి స్టేట్మెంట్లో దేని గురించి మెన్షన్ చేశారండి, శాలరీ గురించి మెన్షన్ చేశారు. ఓకేనా, అరుణ్కి శాలరీ సరిపోవట్లేదు కాబట్టి అదర్ కంపెనీకి వెళ్తున్నాడు అని చెప్పేసి. ఓకేనా, చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే న్యూ కంపెనీ ఏదైతే వెళ్తున్నాడో అక్కడ బెటర్ వర్క్ ఎన్వైరన్మెంట్ ఉంటుంది అన్నారు. అది మనం ఎలా చెప్తామండి, అక్కడ వర్క్ ఎన్వైరన్మెంట్ అనేది వర్స్ట్గా ఉండొచ్చు, శాలరీ ఎక్కువ కూడా ఇవ్వచ్చు కదా. సో అలాగే మీరు ఎజంప్షన్స్ ఏవైతే వన్ సైడ్ ఎజంప్షన్స్ ఉంటాయో వాటిని పక్కన పెట్టేసేయాలన్నమాట. సో న్యూ కంపెనీ వర్క్ ఎన్వైరన్మెంట్ మంచిగా ఉంటుంది కాబట్టి అరుణ్ వెళ్తున్నాడు అంటే, అరుణ్ ఏమన్నా మన ఫ్రెండ్ అయ్యి మనకి అలా చెప్తే మనం బిలీవ్ చేసుకోవచ్చు, అజ్యూమ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అక్కడ డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని కూడా వెళ్ళొచ్చు కదా, వర్క్ ప్రెషర్ కూడా ఎక్కువ ఉండొచ్చు. కాబట్టి దీన్ని మనం ఎజంప్షన్ని మనం ఇంప్లిసిట్ చేయలేమన్నమాట. నెక్స్ట్ చూడండి, ద ప్రెజెంట్ శాలరీ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ అరుణ్. సో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు, అనేబుల్ టు మేనేజ్ విత్ ద ప్రెజెంట్ శాలరీ అని అన్నారు. కాబట్టి ఇది 100% మనకి ఇచ్చిన గివెన్ స్టేట్మెంట్లో ఇంప్లిసిట్ అయి ఉంది అనమాట. సో ప్రెజెంట్ అయితే అజంప్షన్ 2 అనేది ఇంప్లిసిట్ అయి ఉంది. నెక్స్ట్ 3 చూసుకున్నట్లయితే ద న్యూ కంపెనీ ఆఫర్స్ హై శాలరీ టు ఆల్ ఇట్స్ ఎంప్లాయీస్ అని చెప్పేసి అన్నారు. సో మనకి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్లో కొన్ని ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటాయి అనమాట. లైక్ ఇక్కడ చూడండి, అందరు ఎంప్లాయీస్కి కొత్త కంపెనీ అనేది హై శాలరీ ఇస్తుంది అని చెప్పేసి అన్నారు. అసలు మనకి కొత్త కంపెనీ గురించి మెన్షన్ చేశారా? అనదర్ కంపెనీ అన్నారు. ఆ కంపెనీ హై శాలరీస్ ఇస్తుందో లేకపోతే మోడరేట్ శాలరీస్ ఇస్తుందో లేకపోతే మనకి ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి మనం అజ్యూమ్ చేసుకోలేమన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ మనకి ఓన్లీ 2 ఈజ్ ఇంప్లిసిట్, అంటే ఈ రెండో స్టేట్మెంట్ మాత్రమే రెండో అజంప్షన్ మాత్రమే ఇచ్చిన స్టేట్మెంట్లో ఇంప్లిసిట్ అని చెప్పేసి అర్థం అనమాట. ఓకేనా, సో థర్డ్ వన్ కూడా ట్రై చేయండి. ఇది చాలా సిల్లీ క్వశ్చన్ అండ్ అందరూ కూడా ఇది కరెక్ట్ ఆన్సర్ చేస్తారు. ఓకేనా, ఏమన్నారు మనకి, ఇంప్రిజన్మెంట్ ఫర్ 27 years మేడ్ నెల్సన్ మండేలా ద ప్రెసిడెంట్ అన్నారు. సో మనకి అందరికీ కూడా నెల్సన్ మండేలా గారు తెలుసు. ఆయన 27 సంవత్సరాలు జైల్లో ఉండి తర్వాత ప్రెసిడెంట్ అయ్యారనమాట. ఓకేనా, సో దీన్ని బట్టి మీ అజంప్షన్స్ ఇక్కడ ఏమి ఇచ్చారు, ఓన్లీ హూ విల్ బి ఇంప్రిజన్ ఫర్ 27 years విల్ బికమ్ ద ప్రెసిడెంట్ అన్నారు. నెక్స్ట్ టు బికమ్ ద ప్రెసిడెంట్ ఇంప్రిజన్మెంట్ ఈజ్ ద క్వాలిఫికేషన్ అని చెప్పేసి అన్నారు. సో అందరూ కూడా నాకు తెలిసి ఈ వీడియో పాజ్ చేసుకుని ఆన్సర్ ట్రై చేయండి. సో అందరూ నాకు తెలిసి డి అనే ఆప్షనే చూస్ చేసుకొని ఉంటారు. ఎందుకు అంటే చూడండి, ఇక్కడ ఇంప్రిజన్మెంట్ ఫర్ 27 years, నెల్సన్ మండేలా గారు 27 years జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత ప్రెసిడెంట్ అయ్యారు. అంత మాత్రాన ఓన్లీ 27 సంవత్సరాలు ఎవరైతే జైల్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రెసిడెంట్ అవుతారు అని చెప్పేసి ఇచ్చారు, విచ్ ఈస్ వెరీ సిల్లీ. అలా అయితే అందరూ కూడా 27 years జైల్లో ఉండి అందరూ ప్రెసిడెంట్లు అవ్వాలి ఇప్పటికి. నెక్స్ట్ టు బికమ్ ప్రెసిడెంట్ ఇంప్రిజన్మెంట్ ఈజ్ ద క్వాలిఫికేషన్. సో మనకి ఈ యొక్క ప్రెసిడెంట్ అవ్వాలి అంటే ఇంప్రిజన్మెంట్ ఈజ్ ద క్వాలిఫికేషన్ అని మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇన్ కేస్ స్టేట్మెంట్లో మెన్షన్ చేస్తే మనం దాన్ని బిలీవ్ చేయాలి. ఇందాక చెప్పుకున్నట్టుగానే ఆథర్ స్టేట్మెంట్ని ట్రూ అని బిలీవ్ చేస్తాడు కాబట్టి ఇంప్రిజన్మెంట్ ఈజ్ అ క్వాలిఫికేషన్ ఫర్ బికమింగ్ ఎ ప్రెసిడెంట్ అనే ఏదైనా ఇండైరెక్ట్గా మనకి స్టేట్మెంట్లో అడిగినా కానీ మనం బిలీవ్ చేయొచ్చు అనమాట. బట్ దీన్ని మనం బిలీవ్ చేయలేము కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్, ద పేషెంట్స్ కండిషన్ వుడ్ ఇంప్రూవ్ ఆఫ్టర్ ఆపరేషన్ అని చెప్పేసి అన్నారు. ఓకేనా, సో ద పేషెంట్ క్యాన్ బి ఆపరేటెడ్ ఇన్ దిస్ కండిషన్, ద పేషెంట్ కెనాట్ బి ఆపరేటెడ్ ఇన్ దిస్ కండిషన్. మీరు ఒకసారి ఆన్సర్ ట్రై చేయండి. ఓకేనా, సో స్టేట్మెంట్ ఏం చెప్తున్నారంటే ద పేషెంట్స్ కండిషన్ వుడ్ ఇంప్రూవ్ ఆఫ్టర్ ఆపరేషన్, అంటే ఆపరేషన్ తర్వాత పేషెంట్ కండిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అన్నారు. సో ఎజంప్షన్ ఏముంది, పేషెంట్ని ఇప్పుడు ఆపరేట్ చేయొచ్చా ఈ కండిషన్లో, లేదా ఆ పేషెంట్ని ఆపరేట్ చేయలేమా ఈ కండిషన్లో, చేయలేము ఈ కండిషన్లో అని చెప్పేసి అంటున్నారు. సో దీని ఆన్సర్ వచ్చేసి మనకి ఏ అనమాట, ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిట్. ఎందుకు ఓన్లీ 1 ఈజ్ ఇంప్లిసిట్ అంటే ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు పేషెంట్ యొక్క కండిషన్ వుడ్ ఇంప్రూవ్
ఆఫ్టర్ ఆపరేషన్. అంటే ఆపరేషన్ తర్వాత ఇంప్రూవ్ అవుతుంది అంటే దాని అర్థం ఏంటి? ఆ పేషెంట్ అనే వాళ్ళు ఆపరేషన్కి రెడీ అయ్యారనే కదా. మీకు ఆపరేషన్ చేస్తే మీది ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి అంటే డాక్టర్ ఈస్ సర్టిఫైయింగ్ దట్ మీరు ఆపరేషన్ చేయించుకోవాలి అని చెప్పేసి. సో ద పేషెంట్ క్యాన్ బి ఆపరేటెడ్ ఇన్ దిస్ కండిషన్ అండ్ ద పేషెంట్ కెనాట్ బి ఆపరేటెడ్ ఇన్ దిస్ కండిషన్ అనేది మనకి ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారంగా చెప్పలేము, మనం అజ్యూమ్ చేసుకోలేం. బికాస్ క్లియర్గా చెప్తున్నారు పేషెంట్ కండిషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, వుడ్ ఇంప్రూవ్ ఆఫ్టర్ ఆపరేషన్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక్కడ మనకి డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా మనకి తెలిసిపోతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఆపరేషన్ చేపిస్తే ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పేసి. సో నెక్స్ట్ చూడండి, బిలీవ్ మీ ఐ హ్యాడ్ రెడ్ ఇట్ ఇన్ న్యూస్ పేపర్ ఎక్స్. ఓకేనా, సో ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి చెప్తున్నాడు అనమాట, నన్ను నమ్ము, ఐ హ్యావ్ రెడ్ ఇట్ ఇన్ ద న్యూస్ పేపర్ ఎక్స్. ఒక న్యూస్ పేపర్ ఎక్స్ అనే న్యూస్ పేపర్లో నేను చదివాను అని చెప్పేసి అంటున్నాడు. సో అజంప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ? న్యూస్ పేపర్ ఎక్స్ గివ్స్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఆర్ న్యూస్. నెక్స్ట్, ఐఎమ్ రిపోర్టింగ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఎక్స్ అన్నారు. సో దీన్ని అందరూ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనా, సో మీరు అందరూ కూడా కమెంట్ సెక్షన్లో ఆన్సర్ ఇచ్చారని బిలీవ్ చేసి నేను ముందుకు వెళ్తున్నాను. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్ అనమాట. ఎందుకు అజంప్షన్ 2 ఈజ్ ఇంప్లిసిట్ అంటే చూడండి, అతను ఐ హ్యావ్ రెడ్ ఇట్ ఇన్ ద న్యూస్ పేపర్ అన్నారు, నేను న్యూస్ పేపర్లో చదివాను, నన్ను నమ్ము అన్నాడు. ఓకేనా, అంటే ఏంటి? ఆ న్యూస్ పేపర్లో అతనికి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ ఆ ఇన్ఫర్మేషన్ అనేది రిలయబులా కాదా అని చెప్పేసి మనం చెప్పలేము అనమాట. బట్ ఇక్కడ 2ని ఎందుకు ఇంప్లిసిట్ అని చెప్తున్నాము అంటే ఐఎమ్ రిపోర్టింగ్ ఎగ్జాక్ట్లీ యాజ్ ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద న్యూస్ పేపర్. అంటే ఏం చెప్తున్నారు? అరే నన్ను నమ్మురా బాబు, నేను న్యూస్ పేపర్లో చదివాను అని చెప్పేసి నేను మీతో చెప్తున్నాను అనుకోండి. దాని అర్థం ఏంటి? నేను ఎగ్జాక్ట్గా న్యూస్ పేపర్లో చదివిందే కదా నేను మీకు చెప్పేది, నన్ను నమ్ము, కావాలంటే నువ్వు చూడు న్యూస్ పేపర్లో అని చెప్తాను. బట్ ఆ న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్ గురించి మనం చెప్పలేము అనమాట. ఓకేనా, అది రిలయబుల్ ఇన్ఫర్మేషనా కాదా అని చెప్పేసి చెప్పలేం. ఇక్కడ మీరు అందరూ అంటారు, సార్ మరి న్యూస్ పేపర్స్ అంటే అంతా కూడా అథెంటిక్ ఇన్ఫర్మేషనే ఉంటుంది కదా అని చెప్పేసి అంటే అది మీ యొక్క జనరల్ నాలెడ్జ్ అనమాట. జనరల్ నాలెడ్జ్ని మనం ఈ క్వశ్చన్స్లో ఇంక్లూడ్ చేయకూడదు. ఓన్లీ ఎజంప్షన్స్ బేస్డ్ ఆన్ ద స్టేట్మెంట్ మాత్రమే మనం ప్రొసీడ్ అవ్వాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ చూడండి, వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ డౌట్ ఆన్ దిస్ సబ్జెక్ట్ యూ మే రిఫర్ ద బుక్ బై N&N. ఓకేనా, ఇక్కడ ఏం చెప్తున్నారు? మీలో ఎవరికైనా కానీ ఈ సబ్జెక్ట్ పరంగా ఏదన్నా డౌట్ ఉంది అంటే యూ మే రిఫర్ టు ద బుక్ బై N&N. ఓకేనా, సో N&N అనే ఒక ఆథర్ రాసిన పుస్తకం మీరు ఇక్కడ రిఫర్ చేసుకోవచ్చు అన్నారు. సో దీన్ని బట్టి అజంప్షన్స్ ఏం చేసుకోవచ్చు? ద బుక్ బై N&N ఈజ్ అవైలబుల్ అండ్ దేర్ ఈజ్ నో అదర్ బుక్ ఆన్ దిస్ సబ్జెక్ట్ అని చెప్పేసి అన్నారు. ఓకేనా, సో దీనికి ఒకసారి ట్రై చేయండి, అందరు కూడా ఆన్సర్స్ ట్రై చేయండి. ఎస్, సో ఇక్కడ క్లియర్గా మనకి ఏం తెలుస్తుంది అంటే ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్ అనమాట. ఎందుకు అజంప్షన్ 1 ఇంప్లిసిట్ అంటే మీలో ఎవరికన్నా డౌట్ వస్తే మీరు బుక్ రిఫర్ చేయండి అని అన్నారంటే దాని అర్థం ఏంటి? ఆ బుక్ మనకి ఉంది కాబట్టి. అండ్ ఇక్కడ ఏమన్నారు? దేర్ ఈజ్ నో అదర్ బుక్ ఆన్ ది సబ్జెక్ట్ అనేది మనం చెప్పలేము అనమాట. బికాస్ మనకి స్టేట్మెంట్లో మెన్షన్ చేయలే. ఒకవేళ యాజ్ దేర్ ఆర్ నో అదర్ బుక్స్ ఇన్ ద మార్కెట్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యూ మే రిఫర్ టు N&N అంటే అప్పుడు మనం చెప్పుకోవచ్చు ఇంకే బుక్స్ లేవు మార్కెట్లో అని చెప్పేసి. ఓకేనా, సో ఇది. నెక్స్ట్ వచ్చేసి 7th క్వశ్చన్ చూడండి అందరు కూడా. ఐ కెన్ టేక్ యూ క్విక్లీ ఫ్రమ్ కాన్పూర్ టు లక్నో బై మై క్యాబ్ బట్ యూ మస్ట్ పే మీ డబుల్ ద నార్మల్ ఛార్జెస్ అన్నారు. ఓకేనా, సో ఒక క్యాబ్ డ్రైవర్ ఏం చెప్తున్నారండి ఇక్కడ? ఐ కెన్ టేక్ యూ క్విక్లీ ఫ్రమ్ కాన్పూర్ టు లక్నో, నేను కాన్పూర్ నుంచి లక్నోకి చాలా త్వరగా తీసుకెళ్తాను, కానీ నువ్వు నాకు డబల్ ఛార్జ్ పే చేయాలని చెప్పేసి అన్నారు. సో అజంప్షన్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి? నార్మల్లీ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు రీచ్ లక్నో ఫ్రమ్ కాన్పూర్. నెక్స్ట్, పీపుల్ వాంట్ టు రీచ్ క్విక్లీ బట్ దే విల్ నాట్ పే ఎక్స్ట్రా మనీ ఫర్ ఇట్ అని చెప్పేసి అన్నారు. సో దీని అందరూ కూడా కమెంట్ సెక్షన్లో ట్రై చేయండి ఆన్సర్స్. సో కమెంట్ సెక్షన్లో మీరు ఆన్సర్ ట్రై చేశారు అనుకుంటున్నాను. దీని ఆన్సర్ వచ్చేసి ఓన్లీ అజంప్షన్ 1 ఈజ్ ఇంప్లిసిట్ అనమాట. సో ఇప్పుడు మీరు అడగాలండి ఏమని, అదేంటి సార్ ఇప్పుడు లక్నో నుంచి కాన్పూర్కి ఎక్కువ టైం పట్టిద్దని మీరు ఎలా చెప్తున్నారు, అక్కడ మనకి ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు కదా అంటే ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా మెన్షన్ చేశారు దట్ ఐ కెన్ టేక్ యూ క్విక్లీ. అంటే కాన్పూర్ నుంచి లక్నోకి నేను త్వరగా తీసుకెళ్తా అంటే దాని అర్థం ఏంటి? యూజువల్లీ మోర్ టైం పడుతుంది, ఆ మోర్ టైం తగ్గించడానికి నేను మిమ్మల్ని త్వరగా తీసుకెళ్తాను, కానీ మీరు నాకు డబల్ ఛార్జెస్ చేయాలి అంటే దాని అర్థం అది డిస్టెన్స్ అనేది మోర్ ఉంది కాబట్టే కదా. అదే మనం అజంప్షన్ 2 చూసుకున్నట్లయితే
పీపుల్ వాంట్ టు రీచ్ క్విక్లీ బట్ దే విల్ నాట్ పే ఎక్స్ట్రా మనీ అంటే ఇది మనం చెప్పలేం. సో అందరికీ మేబీ క్విక్గా రీచ్ అవ్వాలని ఉంటుంది, బట్ వీ విల్ నాట్ పే ఎక్స్ట్రా మనీ ఫర్ ఇట్ అనేది అది మనం చెప్పలేం. కొంతమంది పే చేసే వాళ్ళు ఉంటారు, పే చేయని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనం దీన్ని అకార్డింగ్ టు ద గివెన్ స్టేట్మెంట్ ప్రకారం ఎజంప్షన్ అనేది చేయలేమన్నమాట. ఓకేనా. సో 8.1 చూడండి. హౌ ఇస్ ఇట్ దట్ ద విలేజ్ ఈజ్ నాట్ షోన్ ఇన్ దిస్ సో కాల్డ్ అఫీషియల్ మ్యాప్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆఫీసర్ అయ్యారనుకోండి, మీరు ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అయ్యి ఉండి మీ మ్యాప్ చూసి ఒక విలేజ్ సమ్ ఎక్స్ అనే విలేజ్ ఆ మ్యాప్లో లేదనుకోండి, మీరు సడన్ షాక్ అవుతారు. హౌ ఇస్ దిస్ దట్ ఇస్ ఎక్స్ అనే విలేజ్ ఈ మ్యాప్లో లేదు, మళ్ళీ దీన్ని అఫీషియల్ మ్యాప్ అంటున్నారు, హౌ కెన్ ఇట్ బి పాసిబుల్ అని చెప్పేసి మీరు క్వశ్చన్ వేస్తారు కదా. సో దీని ప్రకారం ఎజంప్షన్స్ ఏంటి మనకి ఇక్కడ? The official district map is expected to show all the villages of the district and this is not an authentic and official map అని చెప్పేసి అన్నారు. ఓకేనా. సో కమెంట్ సెక్షన్లో అందరూ ట్రై చేయండి ఒకసారి. ఎస్, ట్రై చేశారు అనుకుంటున్నానండి. దీని ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. ఎందుకు 1 and 2 ఆర్ ఇంప్లిసిట్ అంటే, ఫస్ట్ చూడండి, ద అఫీషియల్ డిస్ట్రిక్ట్ మ్యాప్ ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు. హౌ ఇస్ ఇట్ దట్ ద విలేజ్ వాజ్ నాట్ షోన్ ఇన్ ద సో కాల్డ్ అఫీషియల్ మ్యాప్ అంటే ఈ విలేజ్ మీరు ఎలా చూపించకుండా ఉంటారు అఫీషియల్ మ్యాప్ అంటే దాని అర్థం ఏంటి? అఫీషియల్ మ్యాప్లో ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, ఓకేనా, టు షో ఆల్ విలేజెస్. అంటే ఎవరైనా కానీ అఫీషియల్ మ్యాప్ అంటే ఇట్ విల్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అని చెప్పేసి అన్నారు. అంతేగాని యూ షుడ్ 100% కానీ లేకపోతే మనకి ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఏం యూజ్ చేయలేదన్నమాట. సింపుల్ కూడా ఏమన్నాడు, ఇట్ ఈస్ ద అఫీషియల్ డిస్ట్రిక్ట్ మ్యాప్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు షో ఆల్ ద విలేజెస్ అని చెప్పేసి అన్నాడు. నెక్స్ట్, దిస్ ఈజ్ నాట్ అన్ అథెంటిక్ అండ్ అఫీషియల్ మ్యాప్ అన్నారు. ఎందుకు అఫీషియల్ మ్యాప్ ఆర్ అథెంటిక్ మ్యాప్ ఇక్కడ కాదు అంటే, ఒకవేళ అఫీషియల్ మ్యాప్ అయితే వాడు ఆ విలేజ్ చూపించేవాడు. ఓకేనా. ఎస్. సో ఇవి సమ్ సెట్ ఆఫ్ 8 క్వశ్చన్స్ అండి. అండ్ చాలామంది స్టూడెంట్స్, ఇప్పుడు మీ అందరికీ తెలుసు ఏపీఎస్సి గ్రూప్ 2కి మనం మాడ్యూల్ వైజ్ కూడా కోచింగ్ ఇస్తున్నాము. అండ్ మెయిన్స్కి వచ్చేసి 2,999 పర్ మాడ్యూల్ ఉంది. అండ్ ప్రిలిమ్స్కి వచ్చేసి 1,999 పర్ మాడ్యూల్ ఉంది. బట్ స్టూడెంట్స్ అన్నారు, సార్ ఇప్పుడు అదర్ ఎడ్యుకేటర్స్ని మీరు ఎలాగో రిక్వెస్ట్ చేయలేదు, బట్ మీ కోర్స్కి మాకు ఏదైనా ఆఫ్ ఇవ్వగలరా సార్ అని చెప్పేసి చాలామంది అడిగారు. అండ్ మెయిన్లీ మెంటల్ ఎబిలిటీస్కి అనమాట. సో మెంటల్ ఎబిలిటీస్కి మెయిన్గా నేను అండ్ పవన్ సార్ డీల్ చేస్తున్నామండి మన ఏపీఎస్సి గ్రూప్ 2 లైవ్ క్లాసెస్ వాళ్ళకి. సో నేను మీకోసం ఏం తీసుకొచ్చానంటే ఒక ఆఫర్. మన స్టూడెంట్స్ ఎవరైతే గ్రూప్ 2కి ప్రిపేర్ అయ్యి, సార్ నాకు మెంటల్ ఎబిలిటీస్ కంప్లీట్గా కావాలి ఇన్ఫర్మేషన్ అండ్ 30 out of 30 టార్గెట్ పెట్టుకొని నేను ప్రాక్టీస్ చేస్తాను అనుకునే వాళ్ళకి మేము ఒక కోర్స్ తీసుకొచ్చామన్నమాట. దట్ ఈస్ మెంటల్ ఎబిలిటీస్ ఫర్ ఏపీఎస్సి గ్రూప్ 2 విత్ అఫోర్డబుల్ ప్రైస్. సో మన మాడ్యూల్ యూజువల్గా 2,999 అంటే 3,000 ఉంది, మాడ్యూల్ 2,000 ఉంది. బట్ మీ అందరి కోసం ఓకేనా 999 అంటే 999 రూపీస్కి మనం ఏపీఎస్సి గ్రూప్ 2 కంప్లీట్ మాడ్యూల్ ఇస్తున్నాం విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. సో మీకు సార్ నేను ఒక కంప్లీట్ సిరీస్ విన్న తర్వాత నేను డిసైడ్ చేస్తాను అనుకునే వాళ్ళకి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఈ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ గురించి ఇంట్రడక్షన్ ఉంది ఫస్ట్. అంటే నేను మీకు టైం లేదు కాబట్టి ఇంట్రడక్షన్ మొత్తం చెప్పలేదు, బట్ అసలు స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ అంటే ఏంటనేది కంప్లీట్ ఇంట్రడక్షన్, కంప్లీట్ క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4 అండ్ క్లాస్ 5 5 క్లాసులు విత్ అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా అన్లాక్ చేసి ఉన్నాయి అనమాట. ఓకేనా. అంటే మీరు ఫ్రీగా ఈ వీడియోస్ అన్ని విన్న తర్వాత మీకు నచ్చింది అనుకుంటే కింద మనకి బై నౌ అనే ఆప్షన్ ఉంది, బై చేసుకోవచ్చు. దాని తర్వాత స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్ రిలేటెడ్గా ఒక 3 క్లాసెస్, అంటే డైలీ మనకు లైవ్ క్లాసెస్ జరుగుతూ ఉంటాయి. ఆ లైవ్ క్లాసెస్ మేము మీకు అప్లోడ్ చేసేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్ రిలేటెడ్గా ఒక 3 క్లాసెస్. అండ్ ఇవాళ స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లైవ్ క్లాస్ అయింది. ఆ లైవ్ క్లాస్ కూడా మేము మీకు ఇమీడియట్గా అప్లోడ్ చేస్తాం అనమాట. సో అన్నీ కూడా అకార్డింగ్ టు ద ఏపీఎస్సి గ్రూప్ 2 టైం టేబుల్ ప్రకారంగా మెంటల్ ఎబిలిటీస్ కానివ్వండి, బేసిక్ న్యూమరసీ కానివ్వండి, అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వచ్చి ఆల్మోస్ట్ ఇంకా నోటిఫికేషన్ వచ్చి ఒక 1 month లోపే కంప్లీట్ అయిపోతాయి అనమాట. మీరు ఎలాంటి వరీ అవ్వాల్సింది లేదు. అండ్ మీకు డౌట్స్ ఉన్నా కానీ డౌట్ క్లారిఫైయింగ్ కోసం పవన్ సార్ అండ్ నేను కూడా ఎప్పుడు మీకు తోడుగా ఉంటాము. మీరు చేయాల్సిన పని ఏంటంటే సీరియస్గా మీరు ప్రిపేర్ అవ్వండి. ఎవరైతే మెంటల్ ఎబిలిటీస్ ల్యాగ్ అవుతున్నారో, ఎవరికైతే మ్యాథ్స్ అంటే భయం ఉందో మీకు ఈ కోర్స్ అనేది కంపల్సరీ హెల్ప్ అవుతుంది అనమాట. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి 999 రూపీస్ ఉంది కోర్సు. ఇది మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ 1,999 అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి మీరు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు బై చేసుకోండి అండ్ కంప్లీట్ కోర్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ మీరు పొందండి. అండ్ అదర్ ఫ్రీ వీడియోస్ కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. మీరు ఆ ఫ్రీ సిరీస్ని కూడా ఫాలో అయ్యి దాని నుంచి కూడా బెనిఫిట్స్ పొంది మీరు అందరూ కూడా
మీరు పడిన కష్టానికి గ్రూప్ 2 ర్యాంక్స్ అయితే వస్తాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఈ సందర్భంగా ఈ కోర్స్ లాంచింగ్ కూడా నేను డైరెక్ట్గా మీ ముందే లాంచ్ చేస్తున్నాను. సో అఫీషియల్గా ఇట్ ఈస్ పబ్లిష్డ్ నౌ. సో కోర్స్ కూడా పబ్లిష్ అయిపోయింది, మీ ముందే లాంచ్ చేశాను. మీరు డైరెక్ట్గా స్టోర్లోకి వెళ్ళి అక్కడ బై చేసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే, జై హింద్.